అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాం. ఇక్కడ శిల్పారం దగ్గర మనకి ఇక్కడ ఒక 2 ఫ్లాట్స్ అనేది ఫర్నిచర్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చినాయి. ఈ ఆల్మోస్ట్ 2,900 ఒకటి, 3,100 ఒకటి, ఆ రేంజ్లో ఉంటాయి సైజులు. ఓకే, ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. కాకపోతే ఎక్కువ ఫ్లాట్స్ ఉండవు. ఒక 100కి ప్లస్ 120 ఫ్లాట్స్ అలా ఉంటాయి. ఎమ్యూనిటీస్ అనేది ఇంటర్నల్గా ఉంటాయి. ఈ ఏరియాలో మనకి 3,000 స్క్వేర్ ఫీట్కి ప్లస్ ఆర్ మైనస్గా చూస్తున్న వాళ్ళు అనేది ఈ ఫ్లాట్ అనేది బాగా సూట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 2 లిఫ్ట్స్ అనేది ఉన్నాయి. ఇది ఒక టవరు. మీకు 10 టవర్కి ఇలా యాక్సెస్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్తే అదొక టవరు. అక్కడ లిఫ్ట్ అనేది సపరేట్గా ఉంటుంది. ఒక్కొక్క టవర్కి వచ్చి 4 ఫ్లాట్లు ఉంటాయి. మీరు ఇటు చూడొచ్చు. స్టేర్ కేసు మీకు అక్కడ కూడా స్టేర్ కేస్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఓకే, ఇవి వచ్చేసి మనకి ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్లు ఈ టవర్లో, 4 ఫ్లాట్ ఆ టవర్లో ఉంటాయి. ఓకే, ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మీకు ఇటు సైడ్ కూడా స్టేర్ కేస్ అనేది ఇవ్వటం జరిగింది. చూడవచ్చు. ఇవి స్టేర్ కేసే. మనకి 3 స్టేర్ కేస్ ఉంటాయి, 4 లిఫ్ట్స్ అనేది ఉంటాయి. చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ ఎంట్రన్స్. అంటే చాలా ప్రైవసీగా ఉంటుంది. మనకి ఇది ఫ్లాట్ ఉందంటే ఆపోజిట్ అనేది డోర్ ఉండదు. మెయిన్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆపోజిట్ అనేది ఇక్కడ డోర్ అనేది లొకేట్ అయ్యి ఉండదు. ఓకే, ఇది కార్నర్ ఫ్లాట్ అండి. ఇది కార్నర్ ఫ్లాటు. చూడవచ్చు. మీకు దీని ప్రైస్ అంటే మినిమం 3 CRకి ప్లస్ ఆర్ మైనస్ ఉన్నోళ్ళే కొంచెం వాళ్ళకే ఇది చూడండి. మిగతా వాళ్ళు దయచేసి ఈ వీడియో చూడొద్దు. చూసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. లేదు మేము చూస్తాము వీడియో అని అనుకుంటే మీ ఇష్టం. చూడండి, నాకు ప్రాబ్లం లేదు. నేను మీకు క్లారిటీ అయితే ఇస్తున్నా. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్లో ఏమేం కావాలో చెప్తే మన దగ్గర 100% ఆ రిక్వైర్మెంట్ అనేది మన దగ్గర ఉంటాయి. మీకు ఏ కమ్యూనిటీలో కావాలన్నా, ఏ బడ్జెట్లో కావాలి, ఎంత స్క్వేర్ ఫీట్ కావాలో చెప్తే మీకు దానికి సంబంధించిన ప్రాపర్టీస్ మీకు చెప్తాను. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను నేను ముందుగానే. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియా అండి. చూడవచ్చు. ఇది రీసేల్ ఫ్లాటు. ఇక్కడ వచ్చేసి మనకి విండో ఇచ్చారు, ఏసీ. చాలా స్పేసియస్గా ఉంటుంది. మనం ఇలా ఎంటర్ అయినా కూడా చూడవచ్చు. ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్. చూడండి, ఇది టీవీ యూనిట్. ఇదంతా మీకు ఇది హాల్ అండి. ఇది హాలు. మీకు అక్కడ వచ్చేసి అది డైనింగ్ ఉంటుంది. అది ఓపెన్ కిచెను మీరు చూడవచ్చు. మళ్ళీ అక్కడ ఒక సిట్ అవుట్ ఇచ్చారు. ఇటు సైడ్ బెడ్రూము. మీకు అటు సైడు ప్రేయర్ గది కూడా ఉంటుంది. పిన్ టు పిన్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఓకే, ఇది మీకు డైనింగ్ హాలు. ఇంకా ఫాల్ సీలింగ్ లైట్లు అనేది అన్నీ క్లియర్గా వర్క్ చేయట్లేదండి. లేకపోతే ఫ్లాట్ బాగుంటుంది. వెంటిలేషన్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. కార్నర్ ఫ్లాట్ ఇది. మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ కూడా చూడవచ్చు. మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు ఆడ. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మీకు ఇక్కడ పార్టివేషన్ అనేది ఇలా ఉంటుంది. మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయినాక ఇది ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. కబోర్డ్స్ అయితే ఫుల్ పెజ్గా ఉన్నాయి దీంట్లో. కబోర్డ్స్ ప్రతి బెడ్రూమ్లో కూడా అలాగే ఉంటాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు అటు సైడ్ విండో, కింద కూడా కబోర్డ్స్ ఇచ్చారు. ఇటు సైడ్ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. మీకు ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది. చూడవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ బెడ్రూమ్. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. మీకు ఇవే కాదండి, అంటే మన వీడియో తీయని ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి. అందుకని నేను చెప్పేది మీ రిక్వైర్మెంట్ అనేది అది కన్ఫామ్గా చెప్పండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తాను నేను. మీ బడ్జెట్ ఎంత స్క్వేర్ ఫీట్ కావాలనేది. ఇది సెకండ్ బెడ్రూమ్. చూడండి,
ఇది సెకండ్ బెడ్రూమ్. కబోర్డ్స్ కానీ ఫాల్ సీలింగ్. విండో, ఇటు సైడ్ విండో. ఇక్కడ మీకు ఏదన్నా ఆఫీస్ వర్క్ చేసుకోవాలంటే కూడా టేబుల్ అనేది ఫిట్ చేశారు. ఇది వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ప్లస్ అటాచ్ బాత్రూమ్. ఇది డ్రెస్సింగ్ అండి, చూడండి. ఇది డ్రెస్సింగ్, ఇది మీకు అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి. ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఓకే, మళ్ళీ మనం ఇలా హాల్లోకి వస్తే చూడవచ్చు. ఇది టీవీ యూనిట్. హాల్లో వచ్చేసి బిగ్ టీవీ యూనిట్. ఇది థర్డ్ బెడ్రూమ్, చూడండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్. కబోర్డ్స్, సైడ్ విండో. ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించింది, చూడండి. ఇక్కడ ఓకే, రైట్ సైడ్ సింక్ ఇచ్చారు, హ్యాండ్ వాష్. ఇది ఈ థర్డ్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది వచ్చేసి బాల్కనీ. ఇది బాల్కనీ, చూడవచ్చు. స్మాల్ బాల్కనీ. మళ్ళీ మన హాల్లోకి వచ్చాం, చూడవచ్చు. ఇది ఒక సిట్అవుట్ ఏరియా. మళ్ళీ చూడండి. ఇక్కడ టీవీ యూనిట్. ఓకే, ఇది వచ్చేసి ప్రేయర్ గది. ఇది కిచెన్ అండి. మనకు అటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది, చూడవచ్చు. ఇది యాక్చువల్గా బాల్కనీ ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ దాకా కంప్లీట్గా క్లోజ్ చేసుకున్నారు. ఇలా యూ షేప్లో ఉంటుంది, చూడవచ్చు. ఇదిగో చాలా పెద్దగా ఉంటుంది, కార్నర్ ఫ్లాట్ కాబట్టి మీకు వాషింగ్ మిషన్ పెట్టుకోవటానికి కానీ, మేడ్ వచ్చి పని చేసుకోవటానికి కానీ. ఇది బాల్కనీ. ఇదే బాల్కనీ మనకి ఇక్కడ కూడా. ఇది కూడా బాల్కనీ, కాకపోతే ఇల్లు కలిపేసుకున్నారు. అంటే ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ ఏం పెట్టి కాకుండా క్లోజ్ చేసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి కిచెను. ఇటు నుంచి మనకు ఉంటుంది, అటు నుంచి ఓపెన్ కిచెన్ ఎంట్రన్స్, చూడండి. ఓకే, ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ స్పేసెస్గా ఉంటుంది. ఓకే, ఇది 2886 స్క్వేర్ ఫీట్ అండి, 2866 స్క్వేర్ ఫీటు, 3 BHK రీసేల్ ఫ్లాటు. ఓకే, ఇది గేటెడ్ కమ్యూనిటీ. లిమిటెడ్ ఫ్లాట్స్ అనేది లిమిటెడ్ ఫ్లాట్సే ఉంటాయి. అంటే క్లబ్ హౌస్ అనేది సపరేట్గా అయితే దీంట్లో ఉండదు. గెస్ట్ రూమ్తో సహా ఉంటాయి, కానీ ఇంటర్నల్గా ఉంటాయి. బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దీనికి గెస్ట్ రూమ్స్ కూడా
ప్రొవైడ్ అంటే బయట నుంచి ఎవరైనా గెస్ట్లు వస్తే మీ సంబంధించి ఇక్కడ ఉన్న ఓనర్స్కి సంబంధించి వాళ్ళు బయట హోటల్లోనూ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవడం ఇబ్బంది అని అనుకుంటే రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇది డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కింద ఇచ్చే నెంబర్కి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియోలో కంటేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.